ఇప్పుడు మరొక నోటిఫికేషన్ గురించి చర్చించుకుందాము. అదేమిటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వెలువడినటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ 349 పోస్టులకు నోటిఫికేషన్ అనేది వెలువడింది. మరి దీనికి చివరి తేదీ 12 మార్చ్ 2026 రోజు వరకు అవకాశం అప్లై చేసుకోవడానికి ఉంది. మరి ముందుగా దీని యొక్క క్వాలిఫికేషన్స్ అలాగే ఈ యొక్క పోస్టులని గ్రూప్ ఏలో ఉన్నటువంటి హోదాకు సమానంగా మనకు బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ వాటిల్లో పోస్టులు డివైడ్ చేసేసి ప్రకటించడం జరిగింది. సో ముందుగా ఈ యొక్క పోస్టులని బిఎస్ఎఫ్ లో చూసుకున్నట్టయితే 108 పోస్టులు, అలాగే సిఆర్పిఎఫ్ లో 106, అలాగే సిఐఎస్ఎఫ్ లో 70, ఎస్ఎస్బిలో 53, ఐటీబీపీలో 12, మొత్తం ఓవరాల్ గా 349 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. మరి దీనికి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. దీని యొక్క వయసు 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మరి దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే పర్ మంత్ 56,100 నుండి 1,77,500గా ప్రకటించడం జరిగింది. మరి దీని యొక్క పరీక్షా విధానం చూసుకున్నట్లయితే దీంట్లో 2 పేపర్లు ఉంటున్నది. పేపర్ 1 అనేది మన జనరల్ మెంటల్ ఎబిలిటీ, అలాగే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ వీటిపైన అనేది కండక్ట్ చేస్తున్నారు. అలాగే పేపర్ 2లో తీసుకుంటే దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బిగా విభజించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. పార్ట్ ఏ వచ్చేసి ఎస్ఏ రాయాల్సి ఉంటుంది, దీనికి 80 మార్కులు. అలాగే పార్ట్ బి వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ పైన టెస్ట్ లాగా ఉంటుంది, దీనికి 120 మార్కులుగాను పెట్టారు. సో ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్, చెస్ట్, వెయిట్ అనేది తీసుకుంటారు. కాకపోతే దీంట్లో ఏంటంటే మెన్స్, ఉమెన్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ మెన్స్ కు చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 160, మెన్స్ కు హైట్ అనేది 165 సెంటీమీటర్స్, అలాగే ఉమెన్స్ కు 157 సెంటీమీటర్స్ గా ప్రకటించడం జరిగింది ఉండాలని చెప్పేసి. అలాగే మనకు చెస్ట్ వచ్చేసి మెన్స్ లో చెస్ట్ అనేది వితౌట్ ఎక్స్పాన్షన్ 81 సెంటీమీటర్స్, విత్ ఎక్స్పాన్షన్ 5 కలుపుకుంటే 86 సెంటీమీటర్స్, ఉమెన్స్ కి నాట్ అప్లికేబుల్. అలాగే వెయిట్ వచ్చేసి మెన్స్ కి 50 kgs, అలాగే ఉమెన్స్ కి వచ్చేసి 46 kgs గా చెప్పడం జరిగింది. దీని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో మెన్స్ కు 100 మీటర్స్ 16 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. అలాగే ఉమెన్స్ వచ్చేసి 18 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. అలాగే 800 మీటర్స్ రన్నింగ్ కూడా ఉంటుంది. దీనికి 3 minutes 45 seconds లో మెన్స్ కంప్లీట్ చేయాలి. అలాగే ఉమెన్స్ వచ్చేసి 4 minutes 45 seconds లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో లాంగ్ జంప్ అనేది ఉంటుంది. ఇది మెన్స్ కు 3.5 meters లాంగ్ జంప్, దీనికి 3 chances కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉమెన్స్ కి వచ్చేసి 3 meters, అలాగే 3 chances ఉంటుంది. తర్వాత వచ్చేసి షార్ట్ పుట్ అనేది 7.2 kgs వెయిట్ ని మనకు మెన్స్ కి వచ్చేసి 3 ఛాన్స్ తీసేసుకొని 4.5 meters వరకు విసరడం ఉంటుంది. అలాగే ఉమెన్స్ కి వచ్చేసి ఎటువంటి షార్ట్ పుట్ అనేది కండక్ట్ చేయరు. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి మనకు ఇంటర్వ్యూకి అనేది కాల్ ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ అంత ప్రాసెస్ లో ఫైనల్ లిస్ట్ అనేది ఏ విధంగా అనౌన్స్ చేస్తారు అంటే రిటర్న్ టెస్ట్, అలాగే ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ ఆధారంగా మాత్రమే ఫైనల్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎగ్జామ్ మోడ్ ఆఫ్ కండక్ట్ ఎగ్జామ్ లో ఏంటంటే 0.33 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. అంటే ఒకటి తప్పు చేస్తే క్వశ్చన్ ఆన్సర్ చేస్తే దానికి 0.33 అనేది కట్ చేయడం జరుగుతుంది. మరి పూర్తి వివరాలకై upsc.gov.in లో మీరు పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. అలాగే మరిన్ని సమాచారాల కోసం మన యొక్క బీసీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా మన యొక్క స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్ నిజామాబాద్ అకౌంట్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతినిత్యం మేము అందించే ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలను మీరు అందరూ తెలుసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.